2 3 స్టార్ట్. వండర్ఫుల్ షాట్. ఇక్కడ 4 వెళ్ళే అవకాశం ఉంది. 4 రన్స్. అనుకున్నట్టుగానే మొదటి బంతికే 4తో ప్రారంభించారు ఇక్కడ గాన్లపల్లి ఓపెనర్ బ్యాట్స్మెన్ జగ్గు. కామెంటరీలో కొంచెం ఏమైనా ఎక్కువ అయినా తక్కువ అయినా ఇది కేవలం క్రీడా స్ఫూర్తితో మాత్రమే చేయబడుతుంది. ఎవరు గుండెలలో ఊపిరితిత్తులలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తీసుకోండి, మెదడుకి తీసుకోవద్దండి. ఫోర్ వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇక్కడ గడ్డకు తగులుకొని ఆగడం వల్ల కేవలం ఒక పరుగుకే గాన్లపల్లి టీం ఖాతాలో మరొక పరుగు. వండర్ఫుల్ వండర్ఫుల్ బౌలింగ్. సతీష్ ఎదుర్కొన్న మొదటి బంతి డాట్ రూపంలో. వినోద్ కెప్టెన్ బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ మారేమ్మ టీం. ఇది రెండో మ్యాచ్ మారేమ్మ టీంకి. గాన్లపల్లికి ఇది మొదటి మ్యాచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ అవుట్. వండర్ఫుల్ బౌలింగ్ వేయడం జరిగింది ఇక్కడ కెప్టెన్ వినోద్. సతీష్ ని క్యాచ్ అవుట్ రూపంలో వెనుదిరిగి 0 పరుగులకు డక్అవుట్ వెళ్తున్నారు. కీపర్ నేమ్ ప్లీజ్. ಕೀಪರ್ ರೆಡ್ಡಪ್ಪ ಸೂಪರ್ ಅಪ್ಪ ಕ್ಯಾಚ್ ಅಪ್ಪ ಏನಪ್ಪ ಏನು ಮಾಡ್ತಾ ಇದೆಯಪ್ಪ ಊಟ ಇದೆಯಾ ಐದು ಹಿಂದಲೇ ಜಾಬ ಹೋಗಿಯಾ ಸಾರಿಗೆ जा हाँ जा बंडे सो जा गरम मंडे पा चिल्ला था पिकल को चिल्ला था. नेक्स्ट बैट्समैन तुलसी. ఇది చాలా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే బ్యాట్స్మెన్స్ ఇద్దరు గ్రీస్ లో దిగారు. తులసి గారు చాలా హిట్టర్ బ్యాట్స్మెన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళాలమ్మా, బయటికి వెళ్ళాలి. బాల్ తగిలితే నో బాల్. వా వండర్ఫుల్ వండర్ఫుల్ డాట్ బాల్. వినోద్ చాలా చక్కగా కీపప్, చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు. ఇక్కడ 2 బాళ్ళు, ఒక 4 ఒక సింగిల్ పోయింది. దాని తర్వాత డాట్, వికెట్, మరొక డాట్. తులసి అన్న ఇప్పుడు 6 కొట్టబోతాడు. నాట్ అవుట్, నాట్ అవుట్. చాలా చక్కటి బౌలింగ్ వేశారు వినోద్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 5, లాస్ ఆఫ్ 1 వికెట్. పవర్ ప్లేయింగ్ ఒక ఓవర్ మాత్రమే ఉంది. బ్యాట్స్మెన్స్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఇక్కడ గాన్లపల్లి టీం తరఫున. నెక్స్ట్ బౌలర్, బౌలర్ నేమ్ ప్లీజ్. జయదీప్ సారీ. నో బాల్, ఫ్రీ హిట్. తిప్పాలి ఇంకోసారి. లెగ్ ఎంపైర్. ఫ్రీ హిట్, ఎస్. గ్రీస్ నో. డాట్ బాల్. గాడ్ చెప్పలేదా? ఎస్, నో బాల్ మాత్రమే చెప్పండి అమ్మా, కన్ఫ్యూజన్ లేకుండా. ఫ్రీ హిట్ ని జగ్గు గారు ఎలా యూజ్ చేసుకుంటారో చూడబోతున్నాం. వండర్ఫుల్. 4 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీ హిట్ లో.
వండర్ఫుల్ ఫీల్డింగ్, కేవలం ఒక పరుగు మాత్రమే. క్యాచ్ అవుట్ అవకాశం ఉంది. వండర్ఫుల్ ఫీల్డింగ్, కేవలం ఒక పరుగు మాత్రమే. మా పిల్లోడు అక్కడ కొంచెం టెంట్ కింద కూర్చోమ్మా, ఎండకి వడదెబ్బ తగులుతుంది. వచ్చాం మేట, పండగ వచ్చి వడలు కూడా తినలేం మళ్ళీ. అవునా, హలో హలో కోయ్ కోయ్ కోడిని కోయ్. కొట్టాలమ్మ 6, వెయ్యాలమ్మ వికెట్కి. పట్టాలమ్మ క్యాచ్, మిస్ చేయాలమ్మ ఫీల్డింగ్. పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తాం ఇక్కడ. వెల్, कैच आउट होने की कोशिश है यहाँ पे. कैच आउट వండర్ఫుల్ క్యాచ్. ఇక్కడ చూసుకున్నట్లయితే బౌలర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. వికెట్ తీసుకోవాలంటే వికెట్ తీసుకునేసారు. బ్యాట్స్మెన్ కూడా 4 కొట్టాలంటే 4 కొట్టే ట్రై చేశారు, కానీ బ్యాడ్ లక్. జగ్గా గారు చాలా మంచి బ్యాట్స్మెన్. క్యాచ్ పట్టిన అని పేరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. భూపతి రావు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సోమశేఖర్. న్యూ బ్యాట్స్మెన్ స్ట్రైక్ లో ఉండాలి. క్యాచ్ అవుట్. 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ పెట్టడం జరిగింది ఇక్కడ స్టేజ్ దగ్గర. ఒకసారి లుక్ వేసుకోండి. 32,000, 1 ఇంచుకి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 32 ఇంచెస్ టీవీ. వండర్ఫుల్ డిఫెన్స్. వెనకాల బజ్జీలు, క్వార్టర్ మందు కూడా అమ్మబడను, అప్పు కూడా ఇవ్వబడను అగ్రిమెంట్ల ప్రకారం. బాండ్ పేపర్లు తెచ్చుకోవాల్సింది కొడతాను. వెల్ బౌలింగ్. మారేమ్మ టీం చాలా చక్కగా బౌలింగ్ వేస్తుంది ఇక్కడ. వండర్ఫుల్ 4 వెళ్ళే అవకాశం ఉంది. जर्सी पहन के आ गया. वंडरफुल सिंगल रन. हाँ, वो ओपनर्स के 2 कैच वही पकड़ा, मेरी वही पकड़ा और दोनों की पकड़ा. बॉलर नेम प्लीज. बॉलर नेम प्लीज. మా బాబు 33 దేవా. బౌలర్ నేమ్ ప్లీజ్. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. బౌలర్ నేమ్ ప్లీజ్. అట్లా చెప్తాం అయితే అసలు లేకుండా కోయ్ పాపైపల్లి కొండలు, పేరాల గుట్ట, 3 కొండల రాళ్ళు. వా ఏమి లొకేషన్లో మ్యాచ్ ఆడుతున్నారు ఇక్కడ. కుషావతి ప్రాజెక్ట్ ఎదురుగా ఆడుతున్నాం. తుఫాన్ వస్తే తుఫాన్ లాంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ.
వండర్ఫుల్ 4 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. కేవలం ఒక పరుగుకి వండర్ఫుల్ ఫీల్డింగ్ 44. పేర్లు కనబడలేప్ప, ఏం చేస్తారా అందరు మాలాంటి చేసి తీసుకుంటే ఏం చేస్తారా, పేర్లు కనబడద్దు. కెమెరా మనం మంచిగా స్టిల్ ఇచ్చినాడు బా, కాసేపు పెట్టేసినాడు చేతులు కట్టుకుని స్టైల్గా నిలబడి ఉంటే టే పెట్టినాడు కెమెరా. వండర్ఫుల్ 6 వెళ్ళే అవకాశం ఇక్కడ. 6 runs 6. ఆడు వెళ్ళిపోయింటే ఓకే. ఎంపైర్ ఎండ ఎక్కుందా, క్యాప్ పెట్టుకుని వెళ్ళాం కదా నిలబడం. 6 runs తులసి గారి ఖాతాలో 6 పరుగులు. మొదటి బౌండరీ, రెండో బౌండరీ, మూడో బౌండరీ, రెండో పోయింది. తులసి అన్న కొడితే 10 పైకి రావాల, లేకుంటే కుషాద్ ప్రాజెక్ట్లో పడాలా పక్కలు కొడితే. నా బల్లి అంట, నా బదలు కాదు నా బల్లి, నేను బుల్లి. వండర్ఫుల్ వండర్ఫుల్ సింగిల్ రన్, రెండో అవకాశం ఉంది. వండర్ఫుల్ ఫీల్డింగ్, వండర్ఫుల్ రన్నింగ్, చాలా చక్కగా పరిగెడుతున్నారు. బెంగళూరు నుంచి వచ్చినారు ఆడేకి ఇక్కడ. బెంగళూరులో ఇండోర్లో ఆడి ఇక్కడ ఎండలో ఆడాలంటే కష్టమే కదా, ఎండ తగులుతాం కదా బాగా తెలుసన్నా. వావ్, హిట్టింగ్ ఆడే ప్రయత్నంలో ఇక్కడ మరో డాట్ బాల్. డాట్ బాల్ 4 వెళ్ళే అవకాశం ఉంది. వెనకాల ఎక్స్ట్రా పరుగులు వచ్చి ఉన్నాయి 22 రూపంలో. డాట్ బాల్ బైసం అది. క్యాచ్ మిస్ చేయడం జరిగింది. 3 overs కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 18, లాస్ ఆఫ్ 2 wickets. కొట్టాలమ్మా స్కోరు, బాల్ టు బాల్ ఉంది. కోయ్ కోయ్ ఆ పరికరాలు ఎరగపోతారు, బయట పడు. రే ఆడ 4 నుంచి బయటికి పోండి రా. రే మనీ రాళ్ళతో కొడతా ఇంటియా పోను బాయ్, మళ్ళీ కొట్టినా అంటాను మగాంత అడుగొచ్చా. నెక్స్ట్ బౌలర్ వినోద్, కెప్టెన్ ఇంకోసారి వస్తారు బౌలింగ్ వేసేకి. రే గుణ మీ నాయన ఫోన్ చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ బౌలింగ్, చాలా చక్కటి షాట్ ఇది. కేవలం ఒక పరుగు మాత్రమే. వండర్ఫుల్ షాట్ ఇక్కడ. 4 వెళ్ళే అవకాశం ఉంది. కేవలం ఒక పరుగు మాత్రమే. వండర్ఫుల్ షాట్ ఇది. 6 runs. సోము గారు తన ఇంజిన్ ని స్టార్ట్ చేశారు ఇప్పుడే.
ప్రతిసారి ఇప్పుడు పిలిచిన పెళ్ళికి పోయినాడా ముస్లిమ్స్ ఓ అని చెప్తాను ఇడికి వచ్చి పోయినాడా ముస్లిమ్స్ పెళ్ళికి పోయినాడు మాకు తెలుసులే వాళ్ళు అట్లా మాకు వాళ్ళు తెలుసా రాంగ నువ్వు వస్తావేమో అని తొడుకొని పెట్టినా ఫోర్ వెళ్ళే అవకాశం. వెల్ ఫీల్డింగ్ జగదీప్. ఆయన శుక్రని లేపేసినాడు ఒకసారి. మా ఇంటి ముందర పెళ్లి జరిగింది పీరు అని చేనులో లేపేసింది. వీళ్ళు కూడా ముస్లిమ్స్ ఇంటి పక్కనే జరిగింది. అది ఆకు కూడా పెట్టేసినారు అంటే ఆకు ఇక అన్నం కూడా పెట్టేసినారు. లేదు ఈ నుంచి ఎవరు పిలిచండి ఎవరు రను అన్నాడు. మీ ఊళ్ళో ఎంతమందిని పిలిచినాం? రాజన్నని పిలిచినాము, అభి వాళ్ళ తాతని అందరిని పిలిచినాము. ఆ సమాసం వేరు. ఇప్పుడు జతలో ఉన్నప్పుడు చెప్పాలి కదా. మీరు చెప్తారులే దానికన్నా చెప్తారు. బౌలర్ నేమ్ ప్లీజ్. మనోహర్. స్టార్ట్. మరో సిక్సర్, మరో చక్కటి సిక్సర్. ఇక్కడ ఇది నార్మల్ సైలెన్సర్ కాదమ్మా, డుక్ 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 అనే సైలెన్సర్. చూడండి సౌండ్ వస్తుంది. ఇట్లా దింపాల మేము కూడా. నిన్న దింపింటే మేము కూడా ఒక 100 పైన కొట్టాము. రివర్స్ కొట్టి కదా రోడ్ నీకు. ఫ్రెండ్ పొద్దున వచ్చిండా? పెద్దోళ్ళు మాట్లాడారు. ఆ మాట అయితే నేను అడిగితే శంకరప్పని కదా అంటే అదే నేను అది చెప్దామనే రా. కేవలం ఒక పరుగు మాత్రమే. ఇది సౌండ్ తగ్గిండ్రా రే, కొంచెం తగ్గి సౌండ్. ఈ సౌండ్ వస్తుంది నాకే చెప్పాలంటే. సౌండ్ తగ్గి ఫోర్ వెళ్ళే అవకాశం. సింగిల్ రన్.
ఏం మాట్లాడతాను ఏదో మీ వాడు బాగా వేస్తాం వాళ్ళు బయట వెళ్తుండే నువ్వు ఆయన కేప్టెన్ ఉంటే గెలిచేస్తాను నువ్వు ఆయన కిరణ్ కేప్టెన్ Scoreboard 40, loss of 2 wickets, 5 overs completed. లేదు నేను దూరం పెట్టుకున్నాను అయితే Not out. Six runs. హలో చెప్పా ఇటు గ్రౌండ్లో నేను సడన్గా వచ్చేస్తున్నారు ఫోన్ మాట్లాడుకుంటా బండ్లేదు నేను దగ్గర వచ్చేకే వేరే అన్న ఎవరో వస్తా అంటే బోర్డులో వేసుకుంటా వచ్చేస్తే Wonderful shot. కేవలం ఒక పరుగు మాత్రమే. డాట్ బాల్. వైట్ బాల్. ओवर कंप्लीट नहीं ना वाइड हुआ వైట్ బాల్. Six runs. ये अच्छा खेला अभी जो बैटिंग कर रहा है ना अच्छा खेलता है 6 runs. Six overs completed. Scoreboard 56. Loss of 2 wickets.
6 runs. బ్యాట్స్మెన్స్ ఇద్దరు హిట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ. వైట్ బాల్. బ్యాక్ టు బ్యాక్ వైట్స్ వేయడం జరుగుతుంది ఇక్కడ. అనదర్ వైట్. సింగిల్ రన్. వైట్ బాల్. డాట్ బాల్. మరొక 6. అనదర్ 6. సోమశేఖర్. చాలా మంచి అవకాశం ఇది. క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. మంచి లైఫ్ వచ్చింది ఇక్కడ సోముకి. నో బాల్. నో బాల్. ఫ్రీ హిట్. సోము నోబాల్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. వండర్ఫుల్ షాట్. 4 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. నోబాల్ ఇది. కేవలం రన్అట్లు మాత్రమే ఉంటాయి. 4 runs. 4 runs. నోబాల్ని 4 రూపంలో ఉపయోగించుకున్నారు. Seven overs completed. Scoreboard 79. Loss of 2 wickets. Partnership 71 in 34 balls.
సింగిల్ రన్. Four runs. కేవలం 6 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా 50 పరుగులకి సోము గారు హాఫ్ సెంచరీ పూర్తి అవుతుంది. ఇంకా 6 పరుగులలో. మరో సిక్సర్ తో ఒక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సోము. 50 పరుగులు కేవలం 24 బంతులలో 50 రన్స్. మొదటి హాఫ్ సెంచరీ. ఎల్లంపల్లి ప్రీమియర్ లీగ్ లో మొదటి హాఫ్ సెంచరీ. లెగ్ ఎంపైర్ కుర్చీ ఎలా मारेगा अभी తొంభై పరుగులు. డాట్ బాల్. కూర్చొని పందేలు వేసుకోవచ్చు. మరో డాట్ బాల్. పెద్దోళ్ళు మాటలవే, పెద్దోళ్ళు బెట్లు వేసుకుంటారు ఆడ. సిక్స్ రన్స్. 6. గాండ్లపల్లి టీం చాలా ఆనందోత్సవంలో మునిగిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సోము గారు 6ల మీద 6లు కొడుతున్నారు. మంచి ఊపులో ఉన్నారు ఇక్కడ. ఇంకోసారి విజిల్ వేయండమ్మా. రేపు లేదు కాబట్టి రేపు గెలవాలి. అన్నాడు అయితే గెలుస్తారు వాళ్ళే. అవుడు వేద్దాం తెలిసి వీళ్ళు పిల్లలకి. వైట్ బాల్. క్యాచ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 6 రన్స్. 6. 103. ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రీమియర్ లీగ్ లో మొదటిసారిగా 100 క్రాస్ అయింది. గాండ్లపల్లి టీంలో ఒక హాఫ్ సెంచరీ మరియు 100 క్రాస్ చేశారు. స్కోర్ బోర్డ్ 103. లాస్ ఆఫ్ 2 వికెట్స్. మరొక 4 వెళ్ళే అవకాశం. 4 రన్స్.
అభి చల్లగా ఉంది కదా ఆడ బజ్జీలు వేసుకుంటారు ఆడ బాగుంటుంది రే 14 పరుగులు చేసింది క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది 4 వెళ్ళే అవకాశం ఉంది 6 వెళ్ళే అవకాశం కూడా ఉంది 2 పరుగులు వచ్చే అవకాశం కూడా ఉంది ఇంకా 12 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అయిపోతుంది తులసి అన్నది 6 వెళ్ళే అవకాశం క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది 6 రన్స్ కేవలం 6 పరుగులు మాత్రమే ఫాస్టెస్ట్ 50 అయిపోతుంది ఇక్కడ సోమోని క్రాస్ చేస్తున్నాడు తులసి అన్న ఇంకొక బాల్లో ఇంకొక 6 కొడితే 21 బంతులలో 50 రన్స్ అవుతాయి సోము అన్న 24 బంతుల్లో 50 పరుగులు చేశారు సింగిల్ 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం 1 పరుగు మాత్రమే లాస్ట్ బాల్ 45 for 21 56 for 27 కొట్టేసినలే అబ్బా డాట్ బాల్ ఓవర్ కంప్లీటెడ్ 9 overs completed scoreboard 116 116 తులసి అన్న ఇంకో 5 పరుగులు చేయాలి 6 బంతులలో హాఫ్ సెంచరీకి ఫాస్టెస్ట్ 50కి ఇంకొక బాల్లో కొట్టేయాలి 23 బంతులలో కొట్టి సోము అన్న కంటే ముందు ఉంటావు నువ్వు వైట్ బాల్ ఆయన ఇచ్చిన తర్వాత ఇస్తాను ఆయన చూడు కావాలంటే ఆయన అనేటప్పుడు ఆయన చేతులు ఎత్తుదంటే చెప్పాను బౌలర్ నేమ్ ప్లీజ్ మనోహర్ హాఫ్ సెంచరీ చేయకుండా తన ప్రతిభను చూపించి బౌల్ చేయడం జరిగింది తులసి అన్నని సాయి బౌలర్ నేమ్ సాయి అమ్మా చాలా చక్కగా బౌలింగ్ వేసి బౌల్ చేశారు ఇక్కడ హాఫ్ సెంచరీ చేస్తారనుకున్నారు అందరూ గాన్లపల్లి టీము కానీ మారేమ్మ టీంలో సాయి బౌల్ చేసి ఆ ఊపిని మారేమ్మ టీం వైపు తిప్పుకున్నాడు చెప్పినారా ఎక్కువ చెప్పలేమరా మనం నెక్స్ట్ బౌలర్ భయా బ్యాట్స్మెన్ భయా సారీ చూడాలమ్మా అందరు బౌండరీ వైపు చూడాలి భయా అని ఎదిగినాడు కమాన్ కమాన్ అంటే వెళ్ళిపోద్దండి 6లు కొట్టండి అమ్మా భయా అన్న బాల్ ఇక్కడ ఉంది రన్అట్ అవకాశం ఎక్స్ట్రా పరుగులు ఇవ్వాల్సిందిగా లేదు అందుకోసం బాల్ త్రో చేయలేదు భయాన చాలా కూల్గా ఆడాడు ఆ బాల్ ఎందుకు ఫస్ట్ బాల్లే కొట్టడం అని మరొక 4 వెళ్ళే అవకాశం 4 రన్స్ 60 runs in 29 balls. భయాన్ని కూడా ఆడిచ్చాడు పాట దిగిందే లాస్ట్ ఓవర్ పాము ఒక 2 6లు కొట్టుకుంటాడంట కొట్టినండి సాయిరామ్ కూడా చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు లాస్ట్ ఓవర్లో ఒక వికెట్ తీసుకోవడం జరిగింది క్రూషియల్ వికెట్ హాఫ్ సెంచరీ కొడతారు అనుకున్నారు కానీ బౌల్ చేయడం జరిగింది
వండర్ఫుల్. వెనకాల 4 వెళ్ళే అవకాశం. చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు. వండర్ఫుల్ వండర్ఫుల్. కేవలం ఒక పరుగు మాత్రమే. భయ అన్న తన 2 బంతులను ఎదుర్కోవడానికి వచ్చారు. గాన్లపల్లి టీం రిక్వెస్ట్ మేరకు 6 లైన్లోకి బాల్ వెళ్తుందా, ఎక్కడ వెళ్తుందో చూడాలి. 99 అని ఉంది. వండర్ఫుల్. 4 వెళ్ళే అవకాశం. ఎల్లలా రన్అట్ అవకాశం ఉంది ఇక్కడ. చాలా కష్టపడి కొట్టారు కానీ అది 4 లైన్లకు కూడా పోలేదు. కేవలం 2 పరుగులు మాత్రమే. వండర్ఫుల్. మరొక చక్కటి షాట్. 4 వెళ్ళే అవకాశం ఉంది. రన్అట్ అవకాశం ఉంది ఇక్కడ. చూసుకున్నట్లయితే రన్అట్. భయ అన్న రన్అట్. లాస్ట్ బంతికి రన్అట్. కేవలం ఒక పరుగు మాత్రమే. వండర్ఫుల్ ఫీల్డింగ్ మా తమ్ముడు. వండర్ఫుల్ ఫీల్డింగ్. రన్అట్ 127 టార్గెట్. 61 రన్స్. సోమశేఖర్ భయ అన్న చాలా చక్కగా ఆడారు లాస్ట్ లో. అప్పుడే బాల్ తీసుకొని ప్రాక్టీస్ కూడా చేస్తారు వికెట్లు చేద్దామని. టార్గెట్ 127 రన్స్ ఇన్ 60 balls. కోయ్
కామెంటేటర్ ముందు నుంచే బాల్ ఎక్కడికి పోలేదు. ఎంపైర్స్ బాల్ వాళ్ళు నాదది మళ్ళీలే గిల్లిలే ఆల్రెడీ ఒక రోజు ఇలే ఇప్పుడు ఎత్తుకునే పోతాం. ఈయన రాజశేఖరణ నువ్వు రోజు ఒక్కొక్క బాల్ తీసుకుపోతావా? పిల్లలు చాలా మంది ఉంటారు ఇంట్లో కాడ ఆడుకుంటారు. ఇంకో టీం రెడీ చేయొద్దు మనం. ముందే బాల్ ఇది మా పిల్లోనికి ఇస్తాను. రెడీ రెడీమా కెమెరామెన్ ఎంపైర్స్ భూమ్ అని రాళ్ళమ్మా. వెళ్ళిపోయింది మైక్ వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు వస్తుందిలే. దాంట్లో లాస్ట్ టైం కూడా ఉంది చూడు గాన్నపల్లి కొట్టాను ఎక్సెల్ వాళ్ళు కూడా బౌలరా ఈ పిల్లోడు అనుకుంటా. ఏ పిల్లడు రెడీ రెడీమా బ్యాట్స్మెన్ ఎంపైర్స్ స్కోరర్ యాక్షన్. యాక్షన్ అనగానే భూమ్ అని బాగాలమ్మా. అట్లా లేట్ చేయకూడదు. వైడ్ బాల్ బౌలర్ లోకి వేసిన మొదటి బంతి వైడ్ రూపంలో ఎక్స్ట్రా పరుగు. మారేమ స్క్వాడ్ టీంలో ఒక ఎక్స్ట్రా పరుగు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వినోద్ ఆడుతున్నారు. వండర్ఫుల్ బౌలింగ్ డాట్ బాల్. తగ్గిండ్రా సౌండ్ రే. నాకే తలకాయ నొప్పేసింది. నాకే రీసెంట్ కొడుతుంది. హలో ఇట్లుంటే చాలు. అయిపోయింది ఆల్రెడీ. వండర్ఫుల్ బౌలింగ్. ఎక్స్ట్రా పరుగులు వచ్చే అవకాశం ఇక్కడ. సింగిల్ రన్. ఎక్కడికి అందరూ పరిగెత్తున్నారు. 1 2 3 4 పరిగెత్తున్నారు. అక్కడికి వెళ్ళిపోతాను. వండర్ఫుల్ షాట్. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీహరి తన మొదటి బంతిని బౌండరీ వైపు తిప్పడం జరిగింది. 4 runs. ఎంకరేజ్మెంట్ అంటే ఇట్లా ఉండాలమ్మా. మొదటి బౌండరీ మారేమ స్క్వాడ్ టీంలో. మరొక హిట్టింగ్ షాట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 6 వెళ్ళే అవకాశం ఉంది. బౌండరీ లైన్ లో క్యాచ్ పట్టడం జరిగింది. చాలా చక్కటి క్యాచ్. ఇట్లా క్యాచ్ అవుట్. శ్రీహరి చాలా చక్కటి షాట్ ఆడడం జరిగింది, కానీ అది బౌండరీ లైన్ 6 లైన్ లో క్యాచ్ అవుట్. వండర్ఫుల్ కీపింగ్. ఊరికే అడిగి నిన్న వికెట్లు పడుతుంది.
వికెట్లు పడిపోయినాయి మాకు 5 పడిపోయినాయి. అప్పుడు పోయి పార్ట్నర్షిప్ బిల్ చేసుకొని చిన్నగా ఆడుకుంటాను. లాస్ట్ మూమెంట్లో హిట్టింగ్ ఆడలేం కదా. మరొక హిట్టింగ్ ఇక్కడ, సింగిల్ రన్. ఎక్స్ట్రా పరుగు వెళ్ళే అవకాశం ఉంది, కేవలం ఒక పరుగు మాత్రమే. అవుట్ అయిపోయినా. వండర్ఫుల్ బౌలింగ్ ఇక్కడ లోకు నుంచి. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ బోర్డ్ 7, లాస్ ఆఫ్ 1 వికెట్. 54 బంతులలో 120 పరుగులు చేయాల్సి ఉంది మారెమ్మ టీం. రిక్వైర్డ్ 13 కొట్టాల. बार में ले रहे थे फर्स्ट टाइम में ले रहे हैं गवर्नमेंट वाला इधर से भी कड़पा जाने के लिए यहाँ से रायचोटी 1 आवर वहाँ से 1 आवर 2.5 लगेगा बाइक में तो 2 आवर्स. మరొక్క డాట్. సుబ్బు అన్న బౌలింగ్ లో మరొక్క డాట్. వండర్ఫుల్ వండర్ఫుల్, క్యాచ్ అవుట్ అవకాశం, క్యాచ్ అవుట్. సుబ్బన్న తులసన్న అంత బున్ని అడుగుతాడు, ఇవ్వచ్చు కదా అక్కడ ఛాన్స్ క్యాచ్ పెట్టాక. అది కూడా నువ్వే పెట్టాలా బౌలింగ్ వేసే. తులసన్న నెక్స్ట్ దొబ్బేది పెట్టే, లీవ్ ఇట్ అన్న దొబ్బే. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడ్డప్ప. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇటువంటి తొందరపాటు లేకుండా చాలా నిదానంగా బ్యాటింగ్ ఆడుతున్నారు ఇక్కడ మారేమ్మ టీం. మరొక డాట్ బాల్. నిదానమే ప్రధానంగా ఆడుతున్నారు ఇక్కడ. వండర్ఫుల్ షాట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరో క్యాచ్ అవకాశం ఉంది, క్యాచ్ అవుట్. రెడ్డప్ప హిట్టింగ్ ఆడబోయి క్యాచ్ అవుట్ రూపంలో లోకేష్ గారు క్యాచ్ పట్టి అవుట్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సాయిరామ్. మేడిన అవకాశం ఉంది ఇక్కడ. వండర్ఫుల్ రన్, వండర్ఫుల్. ఓవర్ మేడిన్ కానీయకుండా ఒక రన్ తీయడం జరిగింది సాయిరామ్. వెల్ బ్యాటింగ్. కేవలం ఒక పరుగు మాత్రమే. 2 overs completed, scoreboard 8, loss of 3 wickets. పొద్దున అడిగింది కదా
ఇంతకుముందు మ్యాచ్ ఆడింది ఆ టీం వాళ్ళు సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయింది. Scoreboard 8, loss of 3 wickets, 2 overs completed, power play completed. Bowler name please. Shethish, number 1 Shethish. ఏది చేస్తారా చేద్దాం రా బ్యాటింగ్ నేను చేస్తాను బౌలింగ్ చేయాలి Ready? Settle up. Wide ball. Kiran. Wide ball. గాండ్లపల్లి గ్యాంగ్స్టర్స్ అంట. వండర్ఫుల్ కీపింగ్, వండర్ఫుల్ కీపింగ్. పడి పడుతున్నారు ఇక్కడ జగదీష్ గారు. వండర్ఫుల్ షాట్ ఇక్కడ. సింగిల్ రన్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ వినోద్ స్ట్రైక్ లో ఉన్నాడు. డాట్ బాల్. స్కోరర్ స్ట్రైకర్ వినోద్. వండర్ఫుల్ షాట్. 4 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. సింగిల్ రన్. Wonderful bowling. Three overs completed, scoreboard 11, loss of 3 wickets. సంక్రాంతి ఆఫర్స్ తో మీ న్యూ ఇయర్ కి కిక్ స్టార్ట్ ఇవ్వండి. వైడెస్ట్ రేంజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎల్ఈడి టీవీస్, రెఫ్రిజరేటర్స్
7 overs completed. Scoreboard 24. 7 wickets. 1800లకు గాను 103 పరుగులు చేసి ఉంది. మారేమ్మ టీం నిదానమే ప్రధానంగా ఆడాల్సిందిగా కోరుకుంటున్నారు ఇక్కడ ఆడియన్స్. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. 3 ఓవర్లు నిలబడి ఆడాల్సిందిగా కోరుకుంటున్నారు ఇక్కడ మారేమ్మ టీం తరఫు నుంచి. తొందరపడి హిట్టింగ్ చేయకుండా డిఫ్లు ఆడుకోండి. నెక్స్ట్ బౌలర్ తులసి అన్న వికెట్ లీసేకే దిగినాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ విష్ణువర్ధన్. చూసి ఆడుకోవాలమ్మా. ఆల్అౌట్ అయితే మళ్ళీ మాకు రన్ రేట్ తగ్గుతుంది. నో లోకేనా ఆల్అౌట్ చేయొద్దండి. వద్దునా మళ్ళీ మీకు రన్ రేట్ ఎక్కువ వస్తే మళ్ళీ మా తగ్గిపోతుంది ఆడా. లే ఆల్అౌట్ చేయొద్దండి లాస్ట్ వరకు. మా బాధ మాది, మా రన్ రేట్ తగ్గుతుంది. ఒక 50 కొట్టమని ఇప్పుడు 50 వరకు 25 కొడితే 24 మన దాంట్లో కూడా 30 కొట్టినారు. 40 కొట్టినారు, మనమే ఇచ్చినాం ఎక్స్ట్రా 4. వండర్ఫుల్ డిఫెన్స్. చూసి ఆడుకోవాల్సింది కోరుకుంటున్నారు ఇక్కడ మారేమ్మ టీం స్క్వాడ్ తరపు నుంచి. వండర్ఫుల్ షాట్. ఇక్కడ 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. చూసి పరిగెత్తాలి చేస్తుంటారు. వెల్ ఫీల్డింగ్ అమ్మా. 2 పరుగులు. టీవీ అరివిడు ఫైటర్స్కి వస్తుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. आउट हो गया ना फिर से हमारा रन रेट कम हो जाएगा. अभी तो हमारा ही ज़्यादा है. सबसे ज़्यादा है हमारा. ले చిన్న లైన్స్ వాళ్ళు 2 మ్యాచ్లు ఆడింది మనకి ఆల్రెడీ కదా. వండర్ఫుల్ వైడ్ బాల్. రన్స్. 4 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. డాట్ బాల్. 100 రన్స్ in 15 balls. వావ్ బాల్. ఇంకా కేవలం 1 వికెట్ మాత్రమే తీయాల్సి ఉంది. తులసి అన్నకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది. 27, 8 వికెట్స్. లేదు ఇంకా 2 వికెట్లు ఉన్నాయమ్మా. ఇంకా 2 ఉన్నాయి. తొందరపడద్దండి. బౌలింగ్ నిదానంగా వేయండి. బ్యాటింగ్ కూడా నిదానంగా వికెట్ నిలబెట్టుకొని ఆడండి. బ్యాట్స్మెన్ ఇద్దరు మాట్లాడుకొని చాలా చక్కగా బ్యాటింగ్ ఆడాలి. బౌలర్లు ఎంత బాగా మాట్లాడుకుంటారో చూడండి. అట్లా మాట్లాడుకోవాలి మీరు కూడా. నిదానంగా వికెట్లు అడ్డపడాను కాదంటే ఆల్అౌట్ కాదండి. దండం పెడతాం మీకు. వండర్ఫుల్ బౌలింగ్. తులసి అన్న ఓ రేంజ్లో రెచ్చిపోతున్నాడు ఇక్కడ. వికెట్లు అన్నీ ఇవ్వాలని ఓడిపోవాలని. నాకు గ్లూకోండి తాగినావా లేకుంటే ఏమన్నా బాలయ్య బాబు బ్రాండా? వండర్ఫుల్ షాట్. 4 వెళ్ళే అవకాశం ఉంది. మనోజ్ చూసుకోవాలా. వండర్ఫుల్ రన్అట్ అవకాశం ఉంది. వండర్ఫుల్ ఇంకో ఎక్స్ట్రా వరకు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. వండర్ఫుల్. తులసి అన్న ఏమన్నా తగిలిందా? సుబ్బు అన్న బౌలింగ్ దిగినాడు.
8 overs కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 29, లాస్ ఆఫ్ 8 వికెట్స్. కేవలం 2 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. చూసి ఆడాల్సింది కోరుకుంటున్నాను ఇక్కడ మారేమపల్లి టీం నుంచి. వైడ్ బాల్, ఎక్స్ట్రా పరుగులు వచ్చే అవకాశం ఎక్కడ చూసుకున్నట్లే. రన్అట్ అవకాశం కూడా ఉంది. వెల్ రన్నింగ్. వైడ్ ప్లస్ 1 ఎక్స్ట్రా. టూ వికెట్లు ఉన్నాయి. చూసి ఆడాలి పోయి. ఆల్అౌట్ మాత్రం కాదండి. వెల్ బౌలింగ్, వెల్ బ్యాటింగ్ అమ్మా. చాలా చక్కగా ఆడుతున్నారు చూసుకొని బాల్ టు బాల్. అవుట్. చాలా క్రూషియల్ టైంలో చాలా వికెట్లు కోల్పోవడం చాలా బాధాకరం. ఇది వికెట్లు నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. కేవలం 1 వికెట్ మాత్రమే చేతిలో ఉంది. వికెట్లకు అడ్డుపడైనా కూర్చొని ఆడాల్సిందిగా కోరుకుంటున్నారు అరివీడు ఫైటర్స్. ఆల్అౌట్ కాకూడదు. వికెట్లకు అడ్డుపడంలే. నా జగదీష్ అన్న పిల్లలు చూసేసి కోరుకుంటున్నాం. ఆల్అౌట్ చేయొద్దండి. మీరు మనం ఒకటే ఒకే గ్రూప్లో ఉన్నాం చూసాలి.